ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి రేపు శుక్రవారం మే 22వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు తులారాశి వారి యొక్క జన్మ జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే ఈరోజు మీకు శుక్రవారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక వివరాలకి వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ 2026వ సంవత్సరం మే 22వ తారీఖున శుక్రవారం రోజున తులారాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు ఈ యొక్క తులారాశి చెందినటువంటి వ్యాపారులకు విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి. మీ వ్యాపారంలో అధిక మొత్తంలో మీరు లాభాలను పొందుకుంటారు. ఇక ఈరోజు మీరు అనుకున్న అన్ని పనులు కూడా సమయానికి పూర్తి చేస్తారు. అలాగే మీరు పడేటటువంటి ఒత్తిడి నుండి బయటపడతారు. ఇక రేపటి రోజున తులారాశి వారికి కెరీర్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఇక మీకు మంచి మేలు జరిగేటటువంటి సమయం వచ్చేసింది. అలాగే ఈరోజు మీరు కొన్ని సామాజిక సమావేశాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు మీ ఉద్యోగ సంస్థల్లో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. అలాగే మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇక రేపు శుక్రవారం రోజున తులారాశికి చెందినటువంటి భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. మీ మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి. అలాగే మీకు మీ భార్య మధ్య మంచి స్నేహ సంబంధం ఏర్పడుతుంది. అదేవిధంగా రేపు కొత్తగా వివాహం అయిన దంపతులకు ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. మీ ఇంట్లో పరిస్థితులు అంతా కూడా సంతోషకరంగా మారుతాయి. ఇంట్లోని గొడవలు కూడా తొలగిపోయి హాయిగా ఉంటారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక రేపటి రోజు తులారాశి వారికి మంచి లాభపూరితంగా ఉంటుంది. ధనాదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే దూర ప్రాంతం ఉద్యోగం లేదా నివాస ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అదేవిధంగా విదేశాలలో ఉద్యోగం పొందటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే దిశగా అడుగులు ముందుకు పడతాయి. అలాగే విద్యార్థులకు సంబంధించిన అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఇక రేపటి రోజున తులారాశికి చెందినటువంటి రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు అనుకూలమైన సమయం. అలాగే ఆయిల్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్స్, టెక్స్టైల్స్ పలు రంగాల వారికి అద్భుతంగా ఉంటుంది. అలాగే చేనేత కార్మికులకు, వ్యవసాయదారులకు, వృత్తి వ్యాపారులకు అనుకూలం. మొత్తం మీద రేపు కుంభరాశి వారికి ఎన్నో విధాలుగా శుభయోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.